హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలంటే నేను కోరుకుంటాను. నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చానన్నమాట. మా మూడో అక్క వాళ్ళది రాశిబోనం పోస్తారంటారు కదా, అలా చేస్తుంటే మేమైతే వచ్చాము. అమ్మవారి కోసం బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే వచ్చాము. మా చిన్ని ఏడుస్తుందన్నమాట, నాకు కూడా కావాలి బ్యాంగిల్స్, నాకు వేయండి అని. ఇంకా అంకుల్ అయితే వేసిండు. మొక్కమని చెప్తే ఎంత ముద్దుగా మొక్కుతుందో కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము అందరం రెడీ అయిపోయినాము. ఇంకా అక్క వాళ్ళ ఇంటి పక్కనే గుడి ఉందన్నమాట. 7 దేవతల గుడి అని అంటారు. నేను మొన్న లాస్ట్ మంత్లో బోనాలది వీడియో అప్లోడ్ చేసిన కదా, ఇదే గుడి అనమాట సేమ్. ఇంకా అక్క వాళ్ళు ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వచ్చారు ఇక్కడికి. ఇంకా పసుపు కుంకుమ వాటర్ పోసి ప్రతి ఒక్క దేవత దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిరనమాట. మేము కూడా కొట్టినాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాక అమ్మవారికి వడిబియ్యం పోయాలి కదా, దానికోసమని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మన తెలంగాణ సాంప్రదాయం అయితే చాలా గొప్పదే అనమాట. ఎందుకు అంటే తెలంగాణలో తప్పితే ఎక్కడ వడిబియ్యం అనేది ఉండదండి. మా తెలంగాణలో మాత్రమే సాధ్యం అది. అమ్మవారికి కాబట్టి కేజీన్నర బియ్యం అయితే పోసారనమాట. పెద్దలు పోసుకుంటే మాత్రం 5 kgs అట్లా పోసుకొని కలుపుకుంటారు. ఇంకా మొత్తం కలిసేలాగా అయితే అక్క మొత్తం మిక్స్ చేస్తుందనమాట. అందులో ఇంకా తమలపాకు, కొబ్బెర, వక్కలు, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, ఇంకా అమ్మవారి కోసం పూలు, గాజులు, శారీ తీసుకుంది కదా, అవన్నీ అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే పెట్టింది. వడిబియ్యం పోసే ముందు అయితే బట్టలు పెట్టి వడిబియ్యం పోస్తారు కదా, సో అట్లనే సేమ్ పద్ధతిలో దేవుళ్ళకైతే ఫస్ట్ బట్టలు పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ కపుల్స్ కలిసి అయితే పోసారనమాట. అట్లా ఇంకా అక్క వాళ్ళైతే పోసిర్రు. ఇంకా ఈమె పెద్దామన్నమాట, తర్వాతకి పెద్ద అక్క అయితే పోసింది. 3 times అమ్మవారికి, 2 times మునిరాజుకి అయితే పోస్తారు. అట్లనే అందరు పోసిర్రు. ఇంకా చిన్నక్క కూడా పోసేసింది. నేను పోసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, తీసిందనేది అనుకున్నాను. నేను ఫోన్ వాళ్ళకి ఇచ్చిన, ఆన్ చేయలేదన్నమాట, వాళ్ళు మర్చిపోయారు. ఇంకా మా అత్తయ్య మా మామయ్య కూడా పోస్తున్నారు. ఇద్దరు కపుల్స్ అయితే చేయబట్టుకొని పోస్తారు కదా, సో అట్లనే పోసిర్రు వీళ్ళు కూడా. ఇంకా బియ్యం పోయడం అయిపోయాకైతే అందరం కొబ్బరికాయలు అయితే కొట్టేసినాము. ఇంకా పండ్లు కూడా తెచ్చిందనమాట అమ్మవారి కోసం. అవి ఇంకా బెల్లం అప్పలు చేస్తారు కదా, అవి కూడా పెట్టింది. ఇంకా హారతి అయితే ఇచ్చేసింది. అంతా అయిపోయినాక మేమైతే పైన కూర్చున్నాము కాసేపు. కళ్ళు తెచ్చిండు మా అన్నయ్య మా కోసం. నేనైతే తాగనండి అసలు, జస్ట్ వీడియో కోసం మాత్రమే నేనైతే తీసానమాట. కళ్ళు మాత్రం నేను అసలు తాగనండి. ఎప్పుడు తాగినా కూడా టీ గ్లాస్ మాత్రమే, అంతకంటే ఎక్కువైతే నాకు పోదు. ఇంకా తినడం తాగడం అయిపోయాకైతే మాకు దగ్గరలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఇంకా టైంపాస్ కావట్లేదని చెప్పి అందరం కలిసి అయితే మేము ఆర్ట్స్ కాలేజ్కి వెళ్దామని డిసైడ్ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము. జస్ట్ ఒక 5 minutesలో వెళ్తాము అక్కడి నుంచి. ఇంకా వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ. ఇంకెప్పుడు వెళ్ళలేదు కదా, నైట్ టైంలో బాగుంటుంది లైటింగ్ కూడా అని చెప్పి వెళ్ళినాము. కాకపోతే మేము వెళ్ళేసరికి ఇంకా నైట్ అవ్వలేదు. 6కి అట్లా స్టార్ట్ అయినాం. కాసేపు ఉండొచ్చులే అనుకున్నాం కానీ అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. లేదంటే నైట్ వరకు అక్కడే ఉండేవాళ్ళం. ఇంకా నైట్ లైట్ ఫోకస్ ఇంకా బాగుంటుంది కాలేజ్ అయితే. అలా అయితే ఇంకా గడిపాము. మా అక్క వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఈ కాలేజ్ కట్టేటప్పుడు వాళ్ళ తాతలు పనిచేసే వాళ్ళంట, రూపాయి కూలీతోని పనిచేసిరంట ఆ కాలేజ్ కట్టేటప్పుడు. వాళ్ళకి గుర్తు అంట అది, వాళ్ళ తాతలు పనిచేశారని చెప్పి మాకైతే చెప్తున్నారు వాళ్ళు. ఇంకా పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు అందరు కలిసి. మా చిన్ని సంతోషమే కాదనమాట, వాళ్ళకి బయటికి వస్తే ఒక హ్యాపీనెస్ కదా. ఇంకా నేను కూడా కొన్ని రీల్స్ తీసుకున్నాను. చాలా గాలి వస్తుంది, చినుకులు పడుతున్నాయి బాగా. ఇంకా కాసేపు అయితే తిరిగినాం అటు ఇటు. తర్వాతకైతే పక్కన 100 బొమ్మ అని ఉంటుంది, ఇదే అనమాట. అక్కడికి వెళ్ళినాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ కూడా వ్యూ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట ప్లేస్ అయితే. చాలా ప్రశాంతంగా కూర్చున్నాం కొద్దిసేపు. వర్షం రాకుండా ఉంటే ఒక 7-7:30 వరకు ఉండేవాళ్ళము. కానీ వర్షం అయితే డిస్టర్బ్ చేసిందండి మమ్మల్ని. ఫుల్ గాలి వస్తుంది. ఇంకా వర్షం ఎక్కడ ఎక్కువైపోద్దు అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయినాము. దగ్గరే వెళ్ళే ఒక 5 minutesలో ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఇంకా వర్షం ఎక్కువైందనుకో మళ్ళీ ఇబ్బంది కదా ఇక చిన్నపిల్లలతోని అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. అదే రోజు కాలేజ్లో చాలామంది సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు. పబ్లిక్ ఉండరేమో అనుకున్నాను కానీ ఉన్నారు పబ్లిక్ కూడా. ఇంకా అయిపోయిందండి ఆడుకోవడము తిరగడం అయిపోయింది, రిటర్న్ అయిపోయినాము. బాగా ఎంజాయ్ చేసినాం లేండి. కాకపోతే ఐస్ క్రీమ్ తినాలనుకున్నాము, అది సాయంత్రం వేళ వర్షం వస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ తినలేదు. ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలనుకున్న వర్షం వస్తుంది, అక్కడ ఏం తినాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే.
కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళినాక ఎట్లాగో మటన్ చికెన్ ఉంది కదా, అవే తినొచ్చు అని చెప్పేసి మేమైతే పోలేదు. ఇది అన్నమాట మా ఫ్యామిలీ వ్లాగ్. ఎప్పుడైనా మేము చాలా కలిసిమెలిసి ఉంటామండి. ఈ అక్క వచ్చేసి అశ్విని అక్క అనమాట. మా అక్క వాళ్ళ ఫ్రెండ్, నాకు ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయింది. మా ఇద్దరి బాండింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉంటాము. ఇది అన్నమాట వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.